స్టాలిన్ ఉన్నా కూడా కరుణానిధికి ఏ రకంగా అయితే మాస్ ఇమేజ్ ఉందో, ఏ రకంగా రాష్ట్రంలో పాపులారిటీ ఉందో ఆ పాపులారిటీ స్టాలిన్ గారికి లేదు. రెండోది ఏంటంటే అవినీతిమయం. మొత్తం రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులంతా కూడా అవినీతిమయమయ్యారు. అట్లాగే ఉదయనిధి స్టాలిన్ ఏ రకంగా అయితే వ్యాఖ్యలు చేశారు, మతం మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, రకరకాలుగా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు కానీ, ప్రజల మీద వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, చేత కానీ మాట్లాడారు. ఈ రకంగా కూడా సార్ రెండు పార్టీలకు ప్రజల్లో ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో విజయ్ గారు ఫస్ట్ టైం ప్రజల్లోకి ఒక పాజిటివ్ షేడ్ సేవ చేస్తున్నారు. సార్ ఇప్పుడు విజయ్ గారు తమిళ వెట్రి కళగం అనేటువంటి పార్టీ పెట్టారు సార్. పెట్టి దాంట్లో అసలు యాక్చువల్గా సంస్థాగతంగా ఆయనకి క్యాడర్ లేదు సార్. ఎందుకంటే తమిళనాడులో అతనికి ఉన్నటువంటిది ఫ్యాన్సే కానీ క్యాడర్ లేదు. నిజంగా ఆయన సంస్థాగతంగా క్యాడర్ని ఆ 2 సంవత్సరాలు కానీ డెవలప్ చేసుకుని కానీ ఉంటే, ఏదైతే జయలలిత గారి మరణం తర్వాత ఏఐడిఎంకే పళనిస్వామి యొక్క ముఖ్యమంత్రి కావడానికి జరిగినటువంటి సినారియా ప్రజలు గమనించారు తమిళనాడులో. అదేవిధంగా ఈరోజు డిఎంకేలో జరిగినటువంటి సినారియా అంతా కూడా ప్రజలు గమనించారు. ఈ 2 పార్టీలకి విసిగిపోయినటువంటి తమిళ్ జనాలు ప్రజలు ఈ తమిళ వెట్రి కళగం అనేటువంటి పార్టీకి ఖచ్చితంగా 150 నుంచి 200 స్థానాల వరకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆడ రాష్ట్రంలో. కాకపోతే విజయ్ గారికి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సంస్థాగతంగా క్యాడర్ లేకపోవడం, దాన్ని పనిచేసేదానికి ఒక విధమైనటువంటి ఏర్పాట్లు లేకపోవడం అనేటువంటిది ల్యాక్ ఆఫ్ క్యాడర్. ఇందువల్ల జగన్ ఒక విధంగా చెప్పాలంటే విజయ్ గారు ఫెయిల్ అయ్యారు. అంటే ఇంత మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోవడానికి కారణం. ఇంకొకటి సార్, పాదయాత్ర అనేది ఉంటుంది ప్రతి లీడర్కి అవసరం సార్. పాదయాత్ర ఎందుకు అవసరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్, నుక్ అండ్ కార్నర్లో ఫుల్ క్యాడర్ ఉండేదానివల్ల ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి క్యాడర్ని తట్టి నిద్రలేపి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం లోకేష్ గారు అదే చేసి సక్సెస్ అయ్యారు. అదే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలంటే ఇప్పుడున్నటువంటి మన యువకుల ఎఫెక్ట్ అదే కదా. అదే సార్ ఇప్పుడు పాదయాత్ర అనేటువంటి చాలా అవసరం ఏ రాజకీయ పార్టీకైనా కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు చేయాలి, విజయ్ చేయలేదు కదంటే విజయ్ చేయలేని పరిస్థితి అక్కడ. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ క్యాడర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తం చేయడానికి ఒక కార్యక్రమం అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. మధుసూదన్ రెడ్డి గారు ఒక మాటకు అనుమతి ఇవ్వండి, ఇది నా సూచన. మీరు భ్రమంలో ఉండొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో పాదయాత్ర చేస్తే అవకాశం ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ రోజున పవన్ కళ్యాణ్ విడిపోవటము, అదే విధంగా తెలుగుదేశం బీజేపీ విడిపోవటము, ముగ్గురు మధ్య ఘర్షణలు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద పాదయాత్ర చేస్తే నేను విన్నాను ఉన్నాను అని ముద్దులు పెట్టి తలలు నిమిరితే రాజశేఖర రెడ్డి లాగా ఏమన్నా పాలన చేస్తాడని అవకాశం ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు నేను మీ టైం తీసుకోను. మీరు మళ్ళీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని చివరి వరకు ఆగిపోయి అనవసరంగా మళ్ళీ 11 సీట్ల నుంచి ఇంకా తగ్గిపోయేటువంటి ఇబ్బందికరం పరిస్థితికి వెళ్ళొద్దు. ప్రజల్లోకి వెళ్ళండి. కనీసంగా ప్రజల్లోకి వెళ్ళి వల్ల ప్రయోజనం కాంగ్రెస్ పార్టీ. కృష్ణాంజనేయులు గారు, పాదయాత్ర అనేటువంటిది ప్రజా సమస్యలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ఇంకా ముందుకు పోయి పరిపాలన చేసిన పరిస్థితి. అది ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారా, అతనికి ఓటమి ఏ విధంగా వచ్చిందా అనేటువంటిది మీరు ఓట్ బ్యాంక్ చూస్తే తెలుస్తుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు విజయ్ గారు ఏఐడిఎంకే డిఎంకే రెండింటి కూడా విసిగిపోయినటువంటి 2 పార్టీలు సార్. అతను ఫస్ట్గా ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయకుండా, ఏ విధంగా మచ్చ దానిపై చూసుకోకుండా ఎప్పుడైతే వచ్చారో ప్రత్యామ్నాయంగా ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో విజయ్ గారికి ఇచ్చారు. ఇదే ఫందాలో గాన పవన్ కళ్యాణ్ గాన తెలుగుదేశం మార్క్ వేసుకోకుండా, తెలుగుదేశం మచ్చ వేసుకోకుండా గాన వచ్చుంటే ఒకసారి తెలుగుదేశం 29 రమ్మని చెప్తున్నారా? ఖచ్చితంగా రాలేదు సార్. ఇంకేం సార్ వచ్చింది? పద్ధతి అయిపోయిన తర్వాత ఇంకా పతివ్రత ఎట్ట అవుతుంది? అయిపోయింది, పద్ధతి అయిపోయింది. ఇంక ఎట్టి పరిస్థితుల్లో కాదు. మచ్చేసుకునేసాడు మచ్చ పడిపోయింది సార్. ఒకటి సార్ జరిగిపోయింది సార్, కాంట్రవర్సీగా సార్. ఇప్పుడు ఒక్కసారి ఒక పార్టీతో మమేకం అయ్యి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేను ఫ్రెష్ అంటూ రావడం మీరు ఎన్ని చెప్పినా వాళ్ళైతే ఇప్పుడప్పుడే విడిపోరట సార్. విడిపోరు